4 వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు మాత్రమే ఉన్నాయి. పంచములు అనేది లేవని వారే చెప్పుకున్నారు. మరి పంచములు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వర్ణాశ్రమ ధర్మాలను అంగీకరించని వారు, బౌద్ధ ధర్మాన్ని అంగీకరించినటువంటి వారే పంచములయ్యారని, వారిని సమాజం బయటపెట్టారని చెప్పని ఒక తీవ్రమైనటువంటి వాదన డాక్టర్ అంబేద్కర్ వినిపించారు. వర్ణాశ్రమ ధర్మాలు వృత్తుల ద్వారా వచ్చినాయనేటువంటి వాదన బ్రిటిష్ చారిత్రకారులు పెట్టారు. ఏ రకమైన పద్ధతుల్లో వచ్చినా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, భారత రిపబ్లిక్ ఏర్పడే 66 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ ఈ రకమైనటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయనేటువంటి అంశం మీద దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఆలోచించి మహత్తరమైనటువంటి పోరాటానికి తయారు కావాల్సిన అవసరం ఉంది. మీకందరికీ గుర్తుంది, తమిళనాడులో కీలవన్మణిలు అనేక డజన్ల సంఖ్యలో ఉన్నటువంటి దళితుల మీద నరమేధం జరిగింది, సజీవ దహనం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో చుండూరులో, కారంచేడులో జరిగినటువంటి ఘటనలు మనందరికీ గుర్తున్నాయి. గుజరాత్లో ఉన్నటువంటి ఉనా కంటే ముందు మహారాష్ట్రలో ఖైర్లాంజీలో ఒక దళిత కుటుంబం అగ్ర కులాలకు సంబంధించినటువంటి వారికి భూములు అమ్మటానికి నిరాకరించినందుకు గాను వారిని సజీవ దహనం చేశారు. గుజరాత్లోని ఉనాలు చచ్చిపోయినటువంటి గోవులను చర్మం వలుస్తూ తమ వృత్తి నిర్వహిస్తున్నటువంటి దళితుల మీద వారి బట్టలిడిపించి బజార్లో వారిని కొరడాలతో కొట్టి వీటన్నింటిని వీడియోలో తీసి సోషల్ మీడియాలో చూపించారు. ఇది దళితులందరికీ గుణపాఠం కావాలన్నారు. దానిపైన దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమైంది. అయితే ఈ రకమైనటువంటి వృత్తులు మేము చేయము అని దళితులు నిరాకరిస్తే మీరు ఎట్లా చేయరని చెప్పి మళ్ళీ అదే గుజరాత్లో దాడులు జరిగింది. చర్మం వలిస్తే తప్పు, వలసకపోతే తప్పు, వృత్తి అంగీకరిస్తే తప్పు, అంగీకరించకపోతే తప్పు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడే మొన్న 2-3 రోజుల క్రితం హైదరాబాద్లో రోహిత్ వేముల వర్ధంతి జరిగింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీలో తీవ్రమైనటువంటి వివక్షకు వ్యతిరేకంగా పిహెచ్డి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రకమైనటువంటి ఆత్మహత్య దేశం మొత్తం మీద ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని, దళితులనే కాదు ప్రజాస్వామ్య వామపక్ష భావాలు కలిగినటువంటి విద్యార్థులందరినీ కదిలించింది. ఎవరున్నారు దీని వెనకాల? ఈ రకమైనటువంటి దాడులు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? తమిళనాడులో అంబేద్కర్ ఫూలే అసోసియేషన్ వారు ఐఐటిలో సమావేశం జరుపుకుంటే దాన్ని నిరోధించింది ప్రభుత్వం, నిషేధించింది. పాండిచ్చేరిలో దాడులు చేసింది. భారతీయ జనతా పార్టీకి ప్రధానమైనటువంటి కేంద్రం ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్కు సంబంధించిందే అఖిల భారత విద్యార్థి పరిషత్. వారి దాడుల కారణంగానే రోహిత్ వేముల చనిపోయాడు. వారి దాడుల కారణంగానే పాండిచ్చేరిలో ఈ రకమైనటువంటి దాడులు జరిగింది. వారి కారణంగానే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కన్హయ్య కుమార్ పైన, ఇతర విద్యార్థి నాయకులపైన దాడులు జరిగినాయి. మైనారిటీల మీద, దళితుల మీద దేశవ్యాప్తంగా సంఘ పరివార్, దానికి ఒత్తాసగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, యూనివర్సిటీల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్, వీరందరూ కలిసి ఈ ముప్పేట దాడి సాగిస్తున్నారు. ఇవాళ మనం జాన్ క్విక్సోట్ లాగా గాలిలో యుద్ధం చేయకూడదు. ఈ యుద్ధం నేరుగా 1000 పడగల నాగరాజుకు ప్రాతినిధ్యం వహిస్తున్న, హిందూ నాగరాజుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘ పరివారికి వ్యతిరేకంగా
ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా జరగాల్సినటువంటి పోరాటం. ఆ పోరాటాన్ని మనం సునిశ్చితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సోషలిజం కొరకు, పెట్టుబడిదారీ వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు, దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని తీసుకొచ్చినటువంటి రిపబ్లికన్ పార్టీలు, అంబేద్కర్ ఆదర్శవాదంతో మార్క్సిజం చూపించినటువంటి బాటలో సంయుక్తంగా ఈ పోరాటాన్ని సాగించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాధికారం కోసం, దళితుల బలహీన వర్గాల ప్రజల యొక్క వివక్షకు వ్యతిరేకంగా, వారికి న్యాయం కోసం, వారికి న్యాయంగా రాజ్యాధికారంలో భాగం కోసం, సమానత్వం కోసం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం. యూనివర్సిటీల్లో పిహెచ్డి చదివే విద్యార్థులకు కూడా న్యాయబద్ధమైనటువంటి వివక్ష లేనటువంటి విద్య దొరకకపోతే, మన ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అంశం మీద రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు నడవకపోతే, ఇవాళ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు సక్రమంగా ఖర్చు పెట్టకపోతే ఇక ఎక్కడుంది న్యాయం? పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా తప్ప ఈ దేశంలో ఈ రకమైనటువంటి న్యాయాన్ని సాధించలేదు. खुदा के बंदे संभल जा, वक्त है अब भी बदल जा। खुदा के बंदे संभल जा, वक्त है अब भी बदल जा। मत कर एक दूजे पे हमला, कुछ ही दिनों का है जुमला।